పోలీసులు కనుక రూల్స్ వ్యతిరేకంగా చేస్తే ఎక్కడున్నా తీసుకొస్తాం గుడ్డ కూడా ఇస్తామని చెప్పి పరిస్థితి అని చెప్పి మొన్న జగన్ గారు అన్నారు. దాని నుంచి ఎలా స్పందిస్తారేంటి? గతంలో చెప్పారు కదా, అప్పుడు అతనికి ఏదో వైజాగ్లో కోడికత్తి ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదన్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉంటేనేమో పోలీసు అమరవీరుల సంస్మరణ సభ రోజు వెళ్ళి సెల్యూట్ కొడతారు. ఇతను ముఖ్యమంత్రి పదవి కోల్పోయేటప్పటికి బట్టలు ఒప్పదీస్తారు. దేనికి ఒప్పదీస్తారండి? పోలీసులు అనేవాళ్ళు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య రాజకీయ నాయకుడు పదవి ఉంటుంది, పోయింది. పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ పోస్టు పెరిగిద్ది కానీ తగ్గదు. అంతేగాని నీ అవసరానికి తగ్గట్టుగా పోలీసులు బట్టలు ఎందుకు ఒప్పదీస్తారండి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్ధరాత్రి పూట ఈడ్చుకెళ్ళి శుక్రవారం అరెస్ట్ సంవత్సరాల తరబడి పెట్టినందుకు పులివెందులు ఇన్ఛార్జిగా బీటెక్ రవి గారు 3 రోజులు కూడా బయటికి రాకుండా చేశారు. ఏ రోజన్నా తెలుగుదేశం వాళ్ళని అట్లా మాట్లాడారా? ఒక్క అచ్చెన్నాయుడు గారు ఒక్కటే చెప్పారు, నాకు హోంమంత్రి పదవి ఇవ్వండి సార్, కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కలుగుల్లో ఉన్నటువంటి ఎలుకలు బయటికి తీసుకెళ్ళి వాళ్ళపై చర్య తీసుకుంటామన్న పదమే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇవాళ గుర్తుకొచ్చి, నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, తెలంగాణ పోలీసులు అని చెప్పావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలోకి వెళ్ళి అదే పోలీసులు సెల్యూట్ కొట్టావు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లా మాట్లాడు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ డిపార్ట్మెంట్లు కూడా ఏంటంటే ఆ సందర్భంలో క్యాడర్ ఏదైనా పొరపాటు చేస్తే రూల్స్ మాట్లాడతారు. ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడారు? అది